హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఈ వీడియోలో ఇండియన్ పార్లమెంట్ ఆర్టికల్ 101 నుంచి 111 వరకు డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియోలో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా రాబోతున్నాయి. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 101 వెకేషన్ ఆఫ్ సీట్స్. నో డ్యూయల్ మెంబర్షిప్. ఏ పర్సన్ కెనాట్ బీ ఏ మెంబర్ ఆఫ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ ఎట్ ద సేమ్ టైం. ఒకరు రెండు సభల్లో ఒకేసారి సభ్యత్వాన్ని కలిగి ఉండడానికి లేదనమాట. సో ఒకవేళ అలా ఉన్నట్లయితే పార్లమెంట్ విల్ డిసైడ్ అతడు ఏ సభని వెకేట్ చేయాలో. సో దానికోసం ఒక చట్టాన్ని కానీ ఒక ఆర్డర్ని కానీ పాస్ చేస్తుంది. ఎవరు అని అంటే పార్లమెంట్కి అధికారం ఉంది. నో డ్యూయల్ మెంబర్షిప్ ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. సో పార్లమెంట్లో ఉన్న రెండు సభల్లోనే కాదు, పార్లమెంట్లో ఉన్న ఒక సభలో అండ్ స్టేట్ లెజిస్లేచర్లో అంటే ఎమ్మెల్యేగా ఎంపీగా ఒకేసారి ఉండవచ్చా అంటే నో. ఏ పర్సన్ కెనాట్ బి ఏ మెంబర్ ఆఫ్ బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. A person is elected to both, they must resign from within the time limit set by the president. That person's seat in parliament shall become vacant unless he has previously resigned his seat in the legislature of the state. సో ఒకవేళ అతను ఎమ్మెల్యేగా రిజైన్ చేయకుంటే అతని పార్లమెంట్ సీట్ అనేది పోతుందన్నమాట. హీ విల్ బి అన్ ఎమ్మెల్యే. ఓకే, అతను రిజైన్ చేయకపోతే మాత్రం అతనికి మిగిలే సీట్ ఏంటంటే ఎమ్మెల్యే సీట్ అనమాట. ఆర్ ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ. పార్లమెంట్లోనే ఉంటానని అతను ఉండాలి అని అనుకుంటే మాత్రం ఎమ్మెల్యేకి రిజైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం. డిస్క్వాలిఫికేషన్ అండ్ రెసిగ్నేషన్. ఎ మెంబర్ సీట్ బికమ్స్ వ్యాకెంట్ ఇఫ్ వాళ్ళు ఎప్పుడు డిస్క్వాలిఫై అవుతారు అని అంటే when they are disqualified under 1 or 2, holding an office of profit, unsound mind, insolvency etc. ఇది నెక్స్ట్ ఆర్టికల్లో మనం చూస్తాము. ఈ రీజన్స్ వల్ల అతన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. రిజైన్ ఇన్ రైటింగ్ టు ద స్పీకర్ ఇన్ కేస్ ఆఫ్ లోక్సభ, చైర్మన్ ఇన్ కేస్ ఆఫ్ రాజ్యసభ అండ్ ద రెసిగ్నేషన్ ఈజ్ యాక్సెప్టెడ్. హవెవర్ ఇఫ్ ద స్పీకర్ ఆర్ చైర్మన్ బిలీవ్స్ ద రెసిగ్నేషన్ ఈజ్ ఫోర్స్డ్, దే కెన్ రిజెక్ట్ ఇట్. సో బలవంతంగా అతని చేత ఎవరైనా రిజైన్ చేస్తున్నారని స్పీకర్ కానీ చైర్మన్ కానీ భావించినట్లయితే ఆ రిజిగ్నేషన్ లెటర్ని స్పీకర్ ఆర్ చైర్మన్ రిజెక్ట్ చేయొచ్చు. అబ్సెన్స్ ఫ్రమ్ పార్లమెంట్. ఒక ఎంపీ కంటిన్యూయస్గా 60 days వితౌట్ పర్మిషన్ అబ్సెంట్ అయితే హీ విల్ లూజ్ హిస్ మెంబర్షిప్ ఇన్ ద పార్లమెంట్. దీనికి మినహాయింపు ఏంటంటే డేస్ వెన్ ద పార్లమెంట్ ఈస్ అడ్జోర్న్డ్ ఫర్ మోర్ దెన్ 4 days ఆర్ ప్రోరోగ్డ్ ఆర్ నాట్ కౌంటెడ్. ఒకవేళ పార్లమెంట్ ఒక 4 days కంటే ఎక్కువ అడ్జోర్న్ కానీ ప్రోరోగ్ కానీ అయినప్పుడు ఎక్స్క్లూజన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఈ 60 daysకి కొంచెం మనకి ఈ ఎన్ని డేస్ అయితే పార్లమెంట్ ప్రోరోగ్ అయిందో అన్ని డేస్ కూడా ఎక్స్టెన్షన్ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఫస్ట్ జాన్ నుంచి పార్లమెంట్కి రావట్లేదు అనుకోండి. అతను సీట్ ఎప్పుడు లూజ్ అవుతాడు? 60 days తర్వాత లూజ్ అవుతాడు. ఓకే, అయితే 2nd Jan నుంచి పార్లమెంట్ అనేది సిట్టింగ్లో లేదనుకోండి, ఒక 30 days సిట్టింగ్లో లేదనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? 30 days ఈ 60 daysకి కౌంట్ కాదు. అప్పుడు ఏమవుతుంది? ఇతని యొక్క వెకేషన్ అనేది ఇంకా 30 days పెరుగుతుంది అనమాట. ఈ 30 days అనేది కౌంట్లోకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ అతను 60 days అంటే 2 months కదా, 2 months తర్వాత ఇప్పుడు 3 months తర్వాత వస్తుంది అనమాట. ఫిబ్రవరిలో 28 days ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకోవచ్చు. బట్ ఈ 30 days అనేది కౌంట్లోకి రావు. బికాజ్ పార్లమెంట్ అనేది మోర్ దెన్ 4 days సిట్టింగ్లో లేదనమాట. దట్స్ వై. నెక్స్ట్ గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. A person is disqualified from being elected or continuing as a member of parliament. అతను ఒక ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని హోల్డ్ చేసిన అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ అన్లెస్ ఎగ్జెంప్టెడ్ బై లా. ఇఫ్ ఈజ్ ఎ అన్సౌండ్ పర్సన్, మతిస్థిమితం లేని వ్యక్తి అయినప్పుడు డిక్లేర్డ్ బై ఎ కాంపిటెంట్ కోర్ట్ దాన్ని డిక్లేర్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి దట్ దిస్ పర్సన్ ఈజ్ అన్సౌండ్ మైండ్. అండ్ ఆర్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్, సమ్వన్ హూ హ్యాస్ నాట్ సెటిల్ దర్ డెట్స్. సో దివాలా తీసినటువంటి ఇన్సాల్వెంట్ అయినప్పుడు, ఆర్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, హ్యావ్ వాలంటరీలీ అక్వైర్డ్ ఫారెన్ సిటిజన్షిప్ ఆర్ హ్యావ్
allegiance to foreign state. ఇండియన్ సిటిజన్ కానప్పుడు లేదా ఫారెన్ సిటిజన్షిప్ అక్వైర్ చేసుకున్నప్పుడు లేదా ఫారెన్కి అలీజియన్స్గా కట్టుబడి ఉంటానన్నప్పుడు ఆర్ డిస్క్వాలిఫైడ్ అండర్ ఎనీ లా మేడ్ బై పార్లమెంట్ సచ్ యాజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951. నెక్స్ట్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ మినిస్టర్స్. బీయింగ్ ఏ మినిస్టర్, యూనియన్ ఆర్ స్టేట్ మినిస్టర్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. The minister is never considered as an office of profit. Next, disqualification under the 10th schedule. A person is also disqualified under the 10th schedule, that is anti-defection law, if they defect from their political party. సో ఇందులో మనం 3 సిచ్యువేషన్స్ చూసాము ప్రీవియస్ వీడియోస్లో. సో ఒకటేమో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం, ఒకటేమో పార్టీ విల్కి ఎగెనెస్ట్గా ఓటు వేయడం, ఇంకోటేమో ఇండిపెండెంట్ వ్యక్తి గెలిచిన తర్వాత ఒక పార్టీలో జాయిన్ అవ్వడం, దెన్ దేర్ మెంబర్షిప్ విల్ బి లాస్ట్. నెక్స్ట్ 103 డిసిజన్ ఆన్ డిస్క్వాలిఫికేషన్. ఇఫ్ ఎ డిస్ప్యూట్ అరైజెస్ రిగార్డింగ్ ఎంపీస్ డిస్క్వాలిఫికేషన్, ఇట్ ఈస్ డిసైడెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒపీనియన్ని ఆబ్టైన్ చేసుకోవాలి అండ్ దాని ప్రకారం అతను డిసిషన్ తీసుకోవాలి. తర్వాత పెనాల్టీ ఫర్ సిట్టింగ్ అండ్ ఓటింగ్ వితౌట్ క్వాలిఫికేషన్. అర్హత లేకుండా సభలో కూర్చొని ఓటేస్తే దానికి పనిష్మెంట్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవరైతే అలా చేస్తారో, ఎవరికైతే నేను అనర్హుణ్ణి అని తెలిసి కూడా అందులో వచ్చి కూర్చొని ఓటేస్తాడో, ఎవరైతే పార్లమెంట్ యొక్క లాని వైలేట్ చేస్తారో వాళ్ళకి పర్ డే 500 రూపీస్ పెనాల్టీ ఉంటుంది. ఇట్ ఈస్ రికవర్డ్ యాజ్ ఎ డెప్ట్ టు ద యూనియన్ గవర్నమెంట్ కట్టాలి. నెక్స్ట్ పవర్స్, ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఇట్స్ మెంబర్స్, ఆర్టికల్ 105. వాళ్ళకి కొన్ని అధికారాలు ఉంటాయి, కొన్ని స్పెషల్ రైట్స్ ఉంటాయి, అవంటో చూద్దాం. వాళ్ళకి కొన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయి, కొన్ని రక్షణలు ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ పార్లమెంట్. ఎంపీస్ హ్యావ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ పార్లమెంట్ సబ్జెక్ట్ టు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ పార్లమెంటరీ రూల్స్. సో వాళ్ళు సభలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కలిగి ఉన్నారు. వాళ్ళని మాట్లాడకుండా వాళ్ళ గొంతు నొక్కేయడం అనేది ఇట్స్ వయలేటివ్ ఆఫ్ దిస్ రైట్. దిస్ ఎన్జూర్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ డిబేట్. సో చక్కగా మంచిగా డిబేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వితౌట్ ఫియర్ ఆఫ్ లీగల్ కాన్సిక్వెన్సెస్. ఇమ్యూనిటీ ఫ్రమ్ లీగల్ ప్రొసీడింగ్స్. ఎంపీస్ కెనాట్ బి సూడ్ ఇన్ ఎనీ కోర్ట్ ఫర్ ఎనీథింగ్ దే సే ఇన్ పార్లమెంట్ ఆర్ ఇట్స్ కమిటీస్, ఎనీ ఓట్ దే క్యాస్ట్ ఇన్ పార్లమెంట్ ఆర్ ఇట్స్ కమిటీస్. సో వాళ్ళు చెప్పిన దానికైనా, వాళ్ళు ఓటేసిన దానికైనా, అది పార్లమెంట్లో అయినా కమిటీస్లో అయినా, దే కెనాట్ బి సూడ్ ఇన్ ఎనీ కోర్ట్. వాళ్ళు పార్లమెంట్లో ఇలా మాట్లాడారు అని చెప్పి కోర్టులో మనము కేసు వేయడానికి లేదు. అఫీషియల్ పార్లమెంటరీ పబ్లికేషన్స్, రిపోర్ట్స్, ఓట్స్, పేపర్స్ ఎట్సెట్రా ఆర్ ఆల్సో ప్రొటెక్టెడ్. సో ఎవరైనా ఒక ప్రైవేట్ పర్సన్ లేదా ఆథరైజ్డ్ పర్సన్ పార్లమెంట్లో జరిగినటువంటి డిబేట్స్ని పబ్లిష్ చేసిన, ఆ ఓట్స్ని, ఆ పేపర్స్ని రిలీజ్ చేసినా కూడా దట్ ఈజ్ ఆల్సో ప్రొటెక్టెడ్. సో దిస్ ప్రొటెక్షన్ ఈస్ జనరలీ ఫర్ ప్రైవేట్ మెంబర్స్ ఆర్ అన్ ఆథరైజ్డ్ మెంబర్ who is authorized to publish by the Lok Sabha or Rajya Sabha. Next, powers and privileges defined by Parliament. Parliament has the power to define privileges and immunities by the law. Until then, privileges remain as they were before. 44th Constitutional Amendment Act 1978. సో వాళ్ళ యొక్క పవర్స్ అండ్ ప్రివిలేజెస్ని నిర్వచనం చెప్పేది పార్లమెంటు. ఒకవేళ పార్లమెంట్ దానికి సంబంధించి ఏదైనా లా చేయకపోతే 44th అమెండ్మెంట్ రాకముందు ఎటువంటి పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఉన్నాయో అవే ఉంటాయి. ప్రివిలేజెస్ అప్లై టు నాన్ మెంబర్స్ ఆల్సో. సో పార్లమెంట్లో నాన్ మెంబర్స్ కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ నాన్ మెంబర్స్ కూడా ఈ అన్ని రైట్స్ కలిగి ఉంటారనమాట. రైట్స్, ప్రివిలేజెస్, ఇమ్యూనిటీస్. ఎగ్జాంపుల్ రైట్ టు స్పీక్ ఇన్ పార్లమెంట్. బట్ అటార్నీ జనరల్కి ఓటింగ్ రైట్ అనేది ఉండదు, అది మనం చూసాం. 106 salaries and allowances of members of parliament. Determination of salaries and allowances. Parliament has the power. Yes, Parliament has the power to fix the salaries and allowances of MPs through legislation. ఒక చట్టం చేసి పార్లమెంట్ వాటి యొక్క salaries and allowancesని డిసైడ్ చేయొచ్చు. Until law is made, MPs receive allowances similar to those of constituent assembly members before constitution came into force.
కరెంట్ రెగ్యులేటర్స్. సో, శాలరీ అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ పార్లమెంట్ యాక్ట్ వచ్చింది. దిస్ విల్ గవర్న్ ఎంపీస్ శాలరీస్ అండ్ బెనిఫిట్స్. అమెండ్మెంట్స్ టు దిస్ యాక్ట్ విల్ డిటర్మైన్ చేంజెస్ ఇన్ ఎంపీస్ శాలరీస్. సో, కాంపోనెంట్స్ ఏముంటాయంటే బేసిక్ శాలరీ ఉంటుంది, డైలీ అలవెన్సెస్ ఉంటాయి సెషన్స్ అటెండ్ అయ్యేటప్పుడు, కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్ ఉంటుంది వాళ్ళ ఆఫీస్లను మెయింటైన్ చేసుకోవడానికి, వాళ్ళు ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వస్తే ఆ కాన్స్టిట్యుయెన్సీలో, ట్రావెల్ అండ్ మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, పెన్షన్ ఉంటుంది, అంటే ఎంపీగా తన టర్మ్ అయిపోయిన తర్వాత అతనికి పెన్షన్ కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంట్రడక్షన్ అండ్ పాసింగ్ ఆఫ్ బిల్స్. బిల్స్ కెన్ ఒరిజినేట్ ఇన్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఎక్సెప్ట్ ఫర్ మనీ బిల్స్. మనీ బిల్స్ ఓన్లీ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, మిగతా అన్నీ కూడా ఐదర్ హౌస్లో పెట్టవచ్చు. ఫైనాన్షియల్ బిల్స్ హ్యావ్ స్పెషల్ ప్రొవిజన్స్ అండర్ ఆర్టికల్ 109 అండ్ 117. పాసింగ్ ఆఫ్ బిల్స్. ఫైనాన్షియల్ బిల్స్ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, చూద్దాం. పాసింగ్ ఆఫ్ బిల్స్. ఎ బిల్ ఈస్ కన్సిడర్డ్ బై పాస్డ్ ఓన్లీ బోత్ హౌసెస్ అగ్రీ ఆన్ ద ఫైనల్ వర్షన్. బోత్ హౌసెస్ హ్యావ్ టు అగ్రీ అండ్ పాస్ ఇట్. ఇఫ్ అమెండ్మెంట్స్ ఆర్ మేడ్ ఇన్ వన్ హౌస్ ద అదర్ హౌస్ మస్ట్ యాక్సెప్ట్ దెమ్. ఒక సభ ఏదైనా సవరణలు చెప్పినట్లయితే ఇంకో సభ దాన్ని యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసి పాస్ చేస్తేనే దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ పాస్డ్. నెక్స్ట్, బిల్ పెండింగ్ ఇన్ పార్లమెంట్. ప్రోరోగేషన్. సో, టెంపరరీ బ్రేక్ ఆఫ్ ద హౌస్ డస్ నాట్ ఎఫెక్ట్ ఎ పెండింగ్ బిల్, ఇట్ రిమైన్స్ యాక్టివ్. ఒకవేళ హౌస్ని ప్రోరోగ్ చేశారనుకోండి, నెక్స్ట్ సెషన్లో అది కంటిన్యూ అవుతుంది అనమాట. ఆ బిల్లు అలానే పెండింగ్ బిల్ అనేది మళ్ళీ డిస్కషన్లోకి వస్తుంది. ఎఫెక్ట్ ఆఫ్ లోక్సభ డిసల్యూషన్. బిల్స్ పెండింగ్ ఇన్ రాజ్యసభ డు నాట్ ల్యాప్స్ ఇఫ్ ద లోక్సభ ఇస్ డిస్సాల్వ్డ్. సో, లోక్సభ పాస్ అయ్యి రాజ్యసభకి వెళ్ళింది, రాజ్యసభకి వెళ్ళాక లోక్సభ డిజాల్వ్ అయిపోయింది, 5 years అయిపోవచ్చు, లేదా ముందే వాళ్ళు ఎర్లీ డిజల్యూషన్కి రావచ్చు. ఏ కేసులో అయినా సరే రాజ్యసభలో ఆ బిల్ అనేది కొనసాగుతుంది, ల్యాప్స్ అవ్వదు. నెక్స్ట్, బిల్స్ పెండింగ్ ఇన్ లోక్సభ ల్యాప్స్ అన్లెస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎ జాయింట్ సిట్టింగ్ ప్రాసెస్ అండర్ ఆర్టికల్ 108. సో, రాజ్యసభ పాస్ చేసింది లేదా లోక్సభలో ఒక బిల్ పెండింగ్ ఉన్నప్పుడు లోక్సభ డిజల్యూషన్కి దారి తీసింది అనుకోండి, లోక్సభ డిజాల్వ్ అయింది అనుకోండి, అప్పుడు ఆ బిల్ అనేది ల్యాప్స్ అయిపోతుంది, మళ్ళీ కొత్తగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఆర్టికల్ 108 ప్రకారము ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ నోటీస్ ఇవ్వచ్చు. 2 జాయింట్ సిట్టింగ్ నోటీస్ ఇచ్చినప్పుడు లోక్సభ డిజాల్వ్ అయినా కూడా ఆ బిల్ అనేది ల్యాప్స్ కాదు, లోక్సభ జాయింట్ సిట్టింగ్లో పాల్గొంటుందన్నమాట. నెక్స్ట్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ 108. ద ప్రెసిడెంట్ కెన్ సమ్మన్ ఏ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఎప్పుడు 2 సభల్ని కలిపి కూర్చోబెడతారంటే, వన్ హౌస్ రిజెక్ట్స్ ఏ బిల్ పాస్డ్ బై ద అదర్. ఒక సభ పాస్ చేసిన బిల్లుని ఇంకో సభ రిజెక్ట్ చేసినప్పుడు, బోత్ హౌసెస్ ఫెయిల్ టు అగ్రీ ఆన్ ద అమెండ్మెంట్స్. 2 అమెండ్మెంట్స్ మీద ఒక్కతాటికి రానప్పుడు, అగ్రీ అవ్వనప్పుడు, ద అదర్ హౌస్ డస్ నాట్ యాక్ట్ ఆన్ ఏ బిల్ ఫర్ మోర్ దెన్ 6 months. ఒక బిల్లు లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభలోకి వెళ్ళింది, కానీ 6 months అయిపోయింది, ఇంకా వాళ్ళు ఏం సపోర్ట్ చేయట్లేదు, ఆర్ అదర్వైజ్ రివర్స్ అయినా చేసుకోండి, ఆ హౌస్ నుంచి ఈ హౌస్కైనా, అప్పుడు కూడా ప్రెసిడెంట్ హ్యాస్ పవర్ టు సమ్మన్ జాయింట్ సిట్టింగ్. మనీ బిల్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ కెనాట్ బి రిజాల్వ్ త్రూ ఏ జాయింట్ సిట్టింగ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు మనీ బిల్లు ఎప్పుడు జాయింట్ సిట్టింగ్లో చేయరు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ బిల్స్ కూడా. టైమ్ క్యాలిక్యులేషన్ ఫర్ 6 months రూల్. అడ్జర్న్మెంట్స్ ఆఫ్ మోర్ దెన్ 4 days ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ 6 months క్యాలిక్యులేషన్. సో, ఈ 6 months క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 4 days కంటే ఎక్కువ అడ్జర్న్మెంట్స్ జరుగుతాయి కదా, వాటిని ఇంక్లూడ్ చేయరు. ప్రోరోగేషన్, టెంపరరీ క్లోజ్యూర్ is also excluded from time count. Process of joint sitting. After President's notification, neither house can proceed further with the bill. The bill is passed if a majority of the total members present and voting agree. So, simple majority అన్నమాట. ఓన్లీ అమెండ్మెంట్స్ నెససరీ డ్యూ టు డిలే అండ్ అన్రిజాల్వ్డ్ అగ్రిమెంట్స్ కెన్ బి కన్సిడర్డ్. సో, ఈ జాయింట్ సిట్టింగ్లో అన్నీ కన్సిడర్ చేయరు, ఎందులో విభేదాలు వచ్చాయో వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ లోక్సభ ఇస్ డిసాల్వ్డ్? ఇఫ్ ద ప్రెసిడెంట్ హ్యాస్ ఆల్రెడీ నోటిఫైడ్ ద జాయింట్ సిట్టింగ్,
ఇట్ కెన్ స్టిల్ బీ హెల్డ్ ఈవెన్ ఇఫ్ ద లోక్సభ ఇస్ డిసాల్వ్డ్. సో ఈ పాయింట్నే మనము ఇక్కడ చూసాము. నెక్స్ట్ స్పెషల్ ప్రొసీజర్ ఫర్ మనీ బిల్స్. ఏ మనీ బిల్ కెన్ ఓన్లీ బీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ హౌస్ ఆఫ్ పీపుల్. దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టలేము. రాజ్యసభ కెనాట్ ఇంట్రడ్యూస్, రిజెక్ట్ ఆర్ అమెండ్ ఏ మనీ బిల్. రాజ్యసభ మనీ బిల్స్కి సంబంధించి చాలా చిన్న రోల్ ప్లే చేస్తుంది. రోల్ ఆఫ్ రాజ్యసభ ఇన్ పాసింగ్ ఏ మనీ బిల్. ఆఫ్టర్ ద లోక్సభ పాసెస్ ఏ మనీ బిల్, ఇట్ ఈస్ సెంట్ టు రాజ్యసభ ఫర్ రికమెండేషన్స్. ఏమైనా రికమెండేషన్స్ ఉంటే చెప్పమని పంపిస్తాము. రాజ్యసభ మస్ట్ రిటర్న్ ద బిల్ విత్ ఇన్ 14 days. రికమెండేషన్స్ ఉంటే రికమెండేషన్స్తోని, లేకపోతే అదేవిధంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. 14 days లోపు మళ్ళీ లోక్సభకి ఆ బిల్లుని పంపించాలి. లోక్సభ కెన్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ దీస్ రికమెండేషన్స్. మళ్ళీ ఆ రికమెండేషన్స్ మ్యాండేటరీగా యాక్సెప్ట్ చేయాలని రూల్ లేదు. ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ గివెన్ టు లోక్సభ. వాట్ ఇఫ్ రాజ్యసభ డస్ నాట్ రిటర్న్ ద బిల్? రాజ్యసభ 14 daysలో బిల్లుని రిటర్న్ పంపించలేదు అనుకోండి, ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ కన్సిడర్డ్ పాస్డ్ ఇన్ ద ఫార్మ్ అప్రూవ్డ్ బై ద లోక్సభ. సో ఒరిజినల్ పొజిషన్లో ఏ విధంగా లోక్సభ పాస్ చేసిందో ఆ విధంగా అది పాస్ అయిపోయింది అని భావించేస్తారనమాట. రాజ్యసభ సైలెన్స్ మీన్స్ ద బిల్ ఈజ్ ఆటోమేటికల్లీ అప్రూవ్డ్. లోక్సభ డిసిజన్ ఈజ్ ఫైనల్. ఇఫ్ ద లోక్సభ యాక్సెప్ట్స్ రాజ్యసభ's recommendation, the bill passes with those changes. If the Lok Sabha rejects the recommendation, the bill passes in its original form. Next, definition of money bill. A bill is considered a money bill if it exclusively deals with the matters related to taxation, like imposing, abolishing, altering or regulation of any tax, government borrowing and financial guarantees, regulating borrowing or giving financial guarantees by the government of India. Next, consolidated fund of India related ga managing the consolidated contingency fund, including the withdrawal or deposit of money. Next, appropriation of money, allocating money from consolidated fund of India for government expenses. Expenditures charged on the consolidated fund, like declaring or increasing expenditure charged on the consolidated fund. Receipt and custody of money, managing the receipt, custody or issue of money from the government funds. Incidental matters, any matter incidental to the above financial matters. దీనికి రిలేటెడ్గా ఏదైనా ఉన్నా సరే అది కూడా కన్సిడర్డ్ యాజ్ మనీ బిల్. సో ఇవన్నీ యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ గ్లిమ్స్. Exclusion from money bill definition. A bill will not be deemed a money bill if it imposes fines or pecuniary penalties. గుర్తుంచుకోవాలి. Deals with fees for licenses or services provided. Involves tax related matters for local authorities or bodies for local purposes. Speaker's decision on money bill. If any dispute arises regarding whether a bill is a money bill, the decision of the Speaker of Lok Sabha is final. So this is very important question previously asked in the exam. The Speaker certificate the bill as a money bill, and this certificate is crucial. Endorsement of money bill. Every money bill must carry the Speaker's certification when it is sent to Rajya Sabha. So Speaker has to endorse on it or certify that it is a money bill before sending it to Rajya Sabha, and when it is presented to the president for assent. So these are all different aspects related to parliament. Next, President Asset 111. After both House of Parliament pass a bill, it is presented to the President for approval. రెండు సభలు ఒక బిల్లు పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బిల్లుకి సమ్మతి తెలపొచ్చు, లేదా విత్ హోల్డ్ చేయొచ్చు, సమ్మతి తెలపకపోవచ్చు. సో President's power to return a bill. If the bill is not a money bill, the President can return the bill to Parliament with a message asking them to reconsider the bill or specific provision of it. సో ప్రెసిడెంట్ ఏమైనా చేంజెస్ ఉంటే సూచిస్తూ మళ్ళీ దానికి వెనక్కి పంపవచ్చు అనమాట ఒక మెసేజ్ ద్వారా. ఇఫ్ హౌజెస్ ఆర్ ఇన్ సిట్టింగ్, ఒకవేళ హౌస్ సిట్టింగ్లో లేకపోతే ఒక నోటీస్ ద్వారా అయినా పంపొచ్చు. రీకన్సిడర్ చేయండి ఈ చేంజెస్ అన్నిటిని చెప్పి పంపొచ్చు. ద మెసేజ్ మే ఇంక్లూడ్ రికమెండేషన్స్ ఫర్ అమెండ్మెంట్స్. Upon receiving the President message, the Parliament must reconsider the bill. If Parliament passes the bill again with or without amendments యాడ్ చేస్తూ అయినా చేయొచ్చు, లేదా మళ్ళీ ఒరిజినల్గానే పాస్ చేయొచ్చు. ఇట్ మస్ట్ బీ సెంట్ టు ద ప్రెసిడెంట్, మళ్ళీ ప్రెసిడెంట్కి పంపిస్తారు. ఇప్పుడు రెండోసారి ప్రెసిడెంట్కి పంపించినప్పుడు బిల్లుని ప్రెసిడెంట్ కెనాట్ విత్ హోల్డ్ అసెంట్స్ వన్స్ ద బిల్ ఈస్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఆఫ్టర్ రీకన్సిడరేషన్. అంటే సెకండ్ టైం బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ హ్యాస్ టు గివ్ హిస్ అసెంట్.
అయితే ఇక్కడ ప్రెసిడెంట్‌కి వెటో పవర్ అని చెప్పి ఉంటుంది. దాన్ని మనం సెపరేట్ వీడియోలో మాట్లాడదాము. Here is the quiz question. The introduction of a money bill can only happen in which house of the parliament? Let me know your answer in the comment section. And this is about our test series. Those who are really serious in getting top rank, make sure you check the links in the description and read the description of the course. And if you have any doubts, reach out to us in the Instagram and join our Telegram and WhatsApp groups where we are keep regularly sending MCQs, especially in the Telegram. And download Krishna's L'Oreal's app and practice test series. I thank you so much for watching this video. Let us end this video with a beautiful quotation. Exams are not a test of knowledge, but a test of how well you can manage your time and stress. Of course, knowledge is important for one to write an exam. It may be an entrance exam with MCQs or an written test. ఏదైనప్పటికీ నాలెడ్జ్ ఉంటేనే సరిపోదు, మనం టైం మేనేజ్మెంట్ చేయగలగాలి, ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయగలగాలి. దెన్ ఓన్లీ వీ విల్ బీ సక్సీడింగ్ ఇన్ దాట్. అదర్వైజ్ దెర్ ఈస్ నో ఛాన్స్. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇట్స్ యూస్లెస్. I thank you so much for watching this video. Let's meet in the next video. Have a nice day.